సిపిఎం పార్టీ 24వ జిల్లా మహాసభలు పెద్దాపురంలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జరిగినాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో పూర్తి కమిటీ లేదు. జిల్లా కమిటీ, కన్వీనింగ్ కమిటీ మాత్రమే ఇంతకాలం పనిచేసింది. మొన్న జరిగినటువంటి మహాసభల్లో పూర్తి స్థాయి కమిటీని రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మహాసభల్లో నూతనంగా ఎన్నికైనటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కరణం ప్రసాద్ గారు యువజన రంగం నుంచి పట్టణ నివాస ప్రాంతాలు, ట్రేడ్ యూనియన్లు, ఈ ఉద్యమాల్లో సుదీర్ఘకాలం ఉద్యమాల్లో ఉన్నారు. సామలకోట మున్సిపాలిటీకి కౌన్సిలర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి ఈ జిల్లాలో ఆయన మనిషిగా ఎక్కువ మంది కనపడకపోయినా పార్టీలో దీర్ఘకాలం అనుభవం ఉంది, ఉద్యమాల్లో అనుభవం ఉంది. అటువంటి కామ్రేడ్ని మేము ఈరోజు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలు జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కమిటీ నడుస్తుంది. ప్రసాద్ గారిని పరిచయం చేస్తూ ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు స్వాగతం. మిత్రులారా, నిన్న 21, 22 తేదీల్లో పెద్దాపురంలో జరిగినటువంటి సిపిఐఎం పార్టీ జిల్లా మహాసభలు జరిగినాయి. అందులో నన్ను నూతన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభల్లో గత రామచంద్రాపురం నుండి జరిగినటువంటి కార్యకలాపాలు మొత్తంగా ఒకసారి సమీక్షించుకొని రాబోయే 3 ఏళ్ల కాలంలో సిపిఐఎం పార్టీ ఏం చేయాలి, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎలాంటి ఎత్తుగడలు తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాలు చేయడం కోసం గత 2 రోజుల పాటు పెద్దాపురంలో జరిగింది. దానికి 11 మందిని ఆ ఉద్యమాన్ని ఈ కాకినాడ జిల్లాలో నడిపించుకోవడం కోసం జరిగినటువంటి పెద్దాపురంలో జరిగినటువంటి జిల్లా మహాసభ ఎన్నుకోవడం జరిగింది. తొలుత ముఖ్యంగా మహాసభలో వచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు, మిగిలినవన్నీ కూడా మీకు తర్వాత దాంట్లో తెలియజేయబడతాయి. ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి కరువయ్యింది, మేము వచ్చి అందరికీ ఉపాధి కలగజేస్తాం, ఉపాధి ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం, అలాగే ఎవరైతే రైతుల వద్ద నుండి భూమి తీసుకొని పరిశ్రమలో ఏర్పాటు చేయనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి భూమిని తిరిగి తీసుకొని ఆయా రైతులకి అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ ఇందులో ఏది వాళ్ళు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరొకటి ముఖ్యంగా 6 పథకాలు అంటూ పెట్టారు. 6 పథకాల్లో మొదటగా అమలు చేసామని చెప్పేసి తొలి రోజునే పెన్షన్ ఏదైతే ఈ 1000 రూపాయలు పెంపుదల ఉందో అది చేశారు. కానీ సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే సంపద పెంచి, సంపద సృష్టించి ప్రజలకు పంచుతా ఉన్నారు. కానీ కేవలం 1000 రూపాయలు పెంచినందుకే 67,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పేసి వాళ్లే ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి కేవలం ఒక్క పథకం అమలు చేసినందుకే 67,000 కోట్లు అప్పు చేస్తే ఈ 6 పథకాలు అమలు చేయాలంటే అసలు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తాడు? మరో పక్క జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చాలనుకుంది అని చెప్పేసి ఆయనే చెప్పాడు. కానీ జగన్ ఏం చేస్తాడో తర్వాత విషయం, ఆయన పోయాడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలని ఉపయోగం లేదు. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలను మీరు ఏ రకంగా ఉద్ధరిస్తారు? మీరు చెప్పినటువంటి 6 పథకాలు ఎలా అమలు చేస్తారు? దీపం పథకం పేరుకి పెట్టారు, దానికి కూడా కొన్ని కొర్రలే వేస్తానన్నారు. మరో పక్క ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా సమీక్ష చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే యువజన భృతి ఇస్తా ఉన్నారు, దాని గురించి బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగానూ ప్రకటన చేయలేదు. అలాగే ఉచిత బస్సు, ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఉద్ధరించడం కోసం స్వతహాగా వాళ్ళ జీవనాన్ని అంటే ప్రతి వ్యక్తిని ఒక వ్యాపారవేత్తగా సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం, డ్వాక్రా మహిళ ప్రతి వ్యక్తికి కూడా తగినటువంటి ఆర్థిక సహకారం చేసి స్వతంత్రంగా తన జీవనం సాగించే విధంగా చేస్తామని చెప్పి ఉన్నాడు. కానీ ఇంకా ఆ ఉచిత బస్సు సర్వీస్ గురించి మాట్లాడలేదు. మరో పక్క కరెంటు మీటర్లు తెచ్చి లోకేష్ గారు ఏమని ప్రకటన చేశారు? జగన్ గారు కరెంటు మీటర్లు తెచ్చారు, రండి పగలగొడదామని చెప్పాడు. స్మార్ట్ మీటర్లు ఈ ప్రజలకు చాలా హాని చేస్తుందని చెప్పేసి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లోకేష్ గారు ప్రజలకి ఓపెన్లో రండి పగలగొడదాం పిలిపించాడు. కానీ అధికారంలో తన కూర్చునేటప్పటికి అదే
స్మార్ట్ మీటర్లని ముందు మేము ప్రజలందరికీ ఇవ్వడం లేదు, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు అన్నాడు. కానీ ప్రకటన ప్రభుత్వ కార్యాలయాలు చేశాడు, కానీ అమలు మాత్రం ప్రభుత్వ కార్యాలయం ఊరికి 4-5 ఉండొచ్చు, లేదా మన కాకినాడ జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ కనీసం 100 ఉండొచ్చు. కానీ ప్రతి వ్యాపారస్తుడికి, వ్యాపార సంస్థకి ఈ స్మార్ట్ మీటర్ తగిలిస్తూ ఉన్నాడు. ఏం చేద్దంటే వ్యాపారం అనేటప్పటికే కొంత వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అధికారులతో ఎందుకులే పోనొద్దాం అని చెప్పేసి ఆ పరిస్థితిని అనువుగా తీసుకుని ప్రతి వ్యాపార సంస్థకి కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని మీద వ్యాపార వర్గం కూడా తీవ్ర ఆందోళన చేస్తూ ఉంది. అంచేత నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఒకటి చెప్పు, అధికారంలోకి వచ్చి మరొకటి చేస్తున్నాం. అంచేత మేము రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రధానంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నాం. మరోపక్క మనం సిపిఎం పార్టీ ఏదైతే చెప్పిందో ఈ దేశానికి బీజేపీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వల్ల ప్రమాదం ఏర్పడతా ఉంది, మతాల పేరున కులాల పేరున జనాల మధ్య ఐక్యత చెడగొడతా ఉంది అని చెప్పేసి అంటా ఉంటే, అబ్బాయి ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమీ లేదు, నేను అభ్యుదయవాదిని, నాకు అన్ని మతాలు కావాలని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటన చేసినటువంటి తెలుగుదేశం ఈ రోజున అటు పవన్ కళ్యాణ్ కానీ అంతకుముందు చెగివేర చొక్కా వేసుకున్నాడు. ఆయన ప్రపంచ విప్లవకారుని నేనే అని చెప్పాడు. కానీ ఆ చొక్కాను మళ్ళీ మడత పెట్టిలో పెట్టి ఇప్పుడు మళ్ళీ కాసాయ చొక్కా దొడుక్కున్నాడు. నేనే ఈ సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అసలు ప్రజలకు కావాల్సింది సనాతన ధర్మం కాదు, నువ్వు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం, నువ్వు సంపద సృష్టించి ప్రజలకు పంచుతానన్నావు, పంచుతావా లేదా? ఆయనకే అడిగేటువంటి ఆలోచనని ప్రజల్లో కల్పించడం కోసం, ప్రజల వెనక మీ ఉండి ఆ రకమైనటువంటి ఉద్యమం నిర్వహించడం కోసం ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో మేము ప్రధానమైనటువంటి ఎత్తుగడలు తీసుకోదలుచుకున్నాం. ఇది ప్రధానంగా మిత్రులారా. అంచేత యువత అభివృద్ధి ముందు యువతకి కేవలం నువ్వు నిరుద్యోగ వృత్తి ఇచ్చావా లేదనే తర్వాత విషయం. ప్రతి వ్యక్తికి పని ఉండాలంటే నువ్వు పరిశ్రమ స్థాపించాలి. పరిశ్రమలో నువ్వు అన్ని లక్షల కోట్లు తెచ్చాను, ఎన్ని లక్షల కోట్లు తెచ్చాను అంటున్నది, కానీ ఈ 6 నెలల కాలంలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించినటువంటి పాపం పోలేదు. అదే రకంగా సెజ్జిల్లో ముఖ్యంగా నువ్వు సుమారు 10,000 ఎకరాల భూమి తీసుకున్నావు. తీసుకున్న భూమితో తీసుకునేటప్పుడు ఏం చెప్పు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూమి ఇచ్చారో ఆయా రైతులు అక్కడంతా ఇందులో లబ్ధి పొందే విధంగా మీకు అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పేసి అన్నారు. భూమి అయితే తీసుకున్నారు, ఆ భూమిని పరిశ్రమలో స్థాపించలేదు. పరిశ్రమలు స్థాపిస్తే కనీసం యువతకైనా ఉపాధి దొరికేది, కానీ భూములు స్థాపించకుండా దానితో వ్యాపారం చేస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. కేవలం 2 పరిశ్రమలు స్థాపించారు. అంచేత ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము ఈ అన్నిటికీ కూడా ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇచ్చి చంద్రబాబు నాయుడు అమలు చేశాడో, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు కనుక ఇప్పుడు లేని దాన్ని మనం ఊహించుకొని అతని మీద యుద్ధం చేసినందువల్ల వస్తాం లేదు, మాకు ప్రజలకేం ఒరిగేది లేదు. అంచేత ప్రజలకి ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఆయా సందర్భాల్లో ప్రజా పోరాటాల్లో మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో అది స్కీమ్ వర్కర్లు కానీ లేదా ఉపాధ్యాయ దీనికి సంబంధించిన కానీ అలాగే భవన నిర్మాణానికి సంబంధించి వాళ్ళకి రావాలనేటువంటి స్కీములన్నింటినీ కూడా రద్దు చేసి రకరకాల పథకాలు పెట్టారు. ఏ పథకం అయితే ఏ పేరు అయితే పెట్టుకోండి, కానీ ఆ పథకంలో చెందినటువంటి పోగేసినటువంటి ప్రజల నుంచి ఏదైతే శస్త్రరూపంలో 1% మీరు సేకరించారో దాని భాగాన్ని ఆ నిర్మాణ కార్మికులకు అందించే విధంగా ఖచ్చితంగా మీరు ఈ సందర్భంలో మీరు పనిచేయాలని చెప్పేసి, పనిచేయకపోతే ప్రజల్ని పోరాటానికి సన్నద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాం మిత్రులారా.